ఏపీలో మూడో విడత పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం నుంచి మంత్రులందరూ పాల్గొన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇవ్వడం, వారిని సరైన మార్గంలో నడపడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. మూడేళ్లలో ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్ తెస్తామన్నారు సీఎం చంద్రబాబు. విద్యార్థుల దగ్గర ఎంతో నాలెడ్జ్ ఉందని, మట్టిలో మాణిక్యాలకు సరైన మార్గనిర్దేశనం చేస్తే ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదుగుతారన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో చంద్రబాబు పర్యటించారు. భామిన్లో పేరెంట్ టీచర్ మీటింగ్ లో పాల్గొన్నారు. అంతకుముందు మోడల్ స్కూల్లో తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. విలువలతో కూడిన సమాజాన్ని రూపొందించాలి అన్నదే తన లక్ష్యమన్నారు. ఇకపై ప్రతి ఏటా డిఎస్సి చేపడతామన్నారు సీఎం చంద్రబాబు. సుజావుగా ఒక్క సంవత్సరంలో మెగా డిఎస్సి పూర్తి చేసి టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చి మళ్ళా పోస్టింగ్ ఇచ్చారు. ఈరోజు ఒక టీచర్ ఇక్కడికి వస్తే, సార్ మీ మెగా డిఎస్సిలో ఒక్క పైసా అవినీతి లేకుండా నాకు ఉద్యోగం వచ్చినారని చెప్పినప్పుడు నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏ టీచర్ కూడా రికమెండేషన్కి ఎక్కడికి పోవాల్సిన పని లేదు. ఏపీ విద్యారంగాన్ని దేశంలో నెంబర్ 1 చేయాలని మంత్రి లోకేష్ కష్టపడుతున్నారని తెలిపారు. రాజధానికి మూడేళ్లలో ఓ రూపు తీసుకొచ్చేందుకు తాము ప్రయత్నిస్తున్నామని వివరించారు. క్వాంటమ్ వ్యాలీ స్పేస్ డ్రోన్ సిటీ తీసుకురాబోతున్నామని చెప్పారు. కేంద్రం అనుమతిస్తే 2 ఏళ్లలో ఎయిర్ డ్రోన్ టాక్సీలు తీసుకొస్తామన్నారు చంద్రబాబు. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటించారు. శ్రీ శారదా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో పాల్గొన్నారు. స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించారు. జనసేన నాయకులు పిల్లలకు ఏం చేయకుండా భవిష్యత్తులో ఓట్లు ఎలా అడుగుతారని, స్కూళ్లకి కంప్యూటర్లు, లైబ్రరీ పుస్తకాలు ఇవ్వాలన్నారు పవన్. తన వంతుగా ఈ పాఠశాలకు 25 కంప్యూటర్లు అందిస్తారని హామీ ఇచ్చారు పవన్. మీరు స్వంతంగా మీరు పుస్తకాలు చదవటం, ఎంతసేపు కూర్చోబెట్టి ల్యాప్టాప్స్ లో కూర్చోవడం, ఫోన్లు చూడటం. మా అబ్బాయి ఫోన్లు పట్టుకొని ఇలా టచ్ టెక్నాలజీ మొత్తం తిప్పేస్తుంది, బాగా ఎడ్యుకేట్ అయిపోయాడు అనుకుంటారు. ఇంగ్లీష్ నేర్చుకుంటే ఇంగ్లీష్ వచ్చిన దానివల్ల మనకు తెలివితేటలు రావు. క్రియేటివ్ కెపాసిటీ, ఇన్నోవేట్ చేయగలిగే మైండ్, ఇవన్నీ రావాలి అంటే మటుకు చాలా మల్టీ టాలెంట్స్ కావాలి మనకి. మూడో విడత పేరెంట్ టీచర్ మీటింగ్ ఏపీ వ్యాప్తంగా గ్రాండ్ గా జరిగింది. జిల్లాలో మంత్రుల ఆధ్వర్యంలో మెగా పీటీఎం కార్యక్రమం జరిపారు. ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందించారు.